తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. యూకే లైఫ్ ఎలా ఉంటుందంటే బేసిక్గా చాలా మంది వీడియోస్లో వీకెండ్స్ వస్తే రీల్స్ చేసుకుంటూ, స్నో పడితే రీల్స్ చేసుకుంటూ, వీడియోస్ పెడుతూ హ్యాపీగా కనిపిస్తూ ఉంటారు. రియాలిటీ ఏంటి? ఫ్లిప్ సైడ్ ఎలా ఉంటుంది అని ఒక క్వశ్చన్ ఉంటుంది. తినడానికి కూడా టైం ఉండదు. తినడానికి టైం అంటే కుక్ చేసుకొని తిని అంటే అసలు వర్క్ని సాటిస్ఫై చేయాలి, కుకింగ్, క్లీనింగ్, ఇంకా ఇల్లు అంతా నీట్గా పెట్టుకోవాలి. అంటే ఇక్కడంటే అమ్మా నాన్న లేదా ఫ్రెండ్స్ ఏదో చిన్న చిన్న హెల్ప్స్ చేస్తారు. అక్కడ ఏంటంటే అన్నీ మనమే చేసుకోవాలి, నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు. ఇక్కడ హెల్ప్ చేస్తారు కాదు, వాళ్ళే చేస్తారు, మీరు తింటారు, ప్రశాంతంగా తిరుగుతూ ఉంటారు. అబ్బాయిలు అంటే బేసిక్ అదే కదా, అమ్మ నాన్న చేసి పెడుతుంటారు. అంటే ఇప్పుడు మీరు అబ్బాయిని డిస్కరేజ్ చేస్తున్నారు. ఇందాక మీరు అన్నారు అంటే ఇన్ జనరల్ గా అది అంటే తప్పుగా అంటున్నట్టు కాదు. ప్రామిస్ గా ఒప్పుకోండి. ఇప్పుడు ఇక్కడ ఊర్లో ఉంటే మీరు ఇంట్లో మొత్తం అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు ప్రతిరోజు. వంట వండడం అవి అంటే అమ్మకి హెల్ప్ చేస్తాం. ఈవెన్ నేను సోహెల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, పక్క నుంచి ఆనియన్స్ కట్ చేయడం అట్లా ఇట్లా హెల్ప్ చేస్తుంటాను. ఆంటీ మేము తినేటప్పుడు వచ్చి తినిపించడం అట్లా. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే చేస్తాం లేదు, గుడ్ ఇంప్రెషన్ కోసం. అంటే అది కామన్ గా చేస్తాం అనుకో. అక్కడ ఆంటీ దగ్గర పాయింట్స్ కొట్టేయాలి, మన ఇంట్లో మాత్రం చేయం కదా. మీరు ఏమండి సైలెంట్? మీరు మామూలుగానే ఇతను సైలెంట్ పర్సన్ అంటే వినడానికి ప్రిఫర్ చేస్తారు ఎక్కువ? నేను ఎక్కువ వింటాను, ఎంతసేపు వింటాను మాట్లాడుతా ఉంటే అంతే ఎక్కువ. మీకు ఇంకా ఒక మంచి ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంది కదా, హర్షిత, ధీరజ్, వీళ్ళ గురించి చెప్పండి మాకు. పేర్లు బాగానే గుర్తున్నాయి అసలు. అయ్యో నేను ఫస్ట్ నుంచి చూస్తాను మీ వీడియోస్, నేను ఇంటర్వ్యూకి పిలిచి చూడలేదు, ఫస్ట్ నుంచి ఫాలో అవుతాను. మీకు 3 years బ్యాక్ ఇంటర్వ్యూకి పిలిచానండి నేను, ఇఫ్ యూ రిమెంబర్. మరి అప్పటి నుంచి చూస్తున్నాననే కదా, సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా ధీరజ్ విషయానికి వస్తే వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ అనమాట. ఇప్పుడు సేమ్ విష్ణుతో ఎట్లా బాగుంటుందో సో ధీరజ్తో కూడా అట్లే బాగుంటుంది. కొట్టుకోరా మీ ఇద్దరు, మీరు ధీరజ్? మేమిద్దరం భలే ఫ్రెండ్స్. అవునా? ధీరజ్ విష్ణు కూడా సూపర్ క్లోజ్ అనమాట. క్లోజ్ అయిపోయారు. సో ఎట్లుంటదంటే నా ఫ్రెండ్స్ అందరూ ఐ మీన్ కొత్తగా నాకు ఎవరైనా పరిచయమైనా వాళ్ళందరూ కలిసిపోతారు, లేదంటే అటు సైడ్ నుంచి ఎవరైనా ఉన్నా కూడా మా ఫ్రెండ్స్తో కలిసిపోతారు. సో అంతా అట్లే ఉండదు. నేను బేసిక్ గా హర్షిత ఫ్యాన్, తెలుసా? అవునా? ఐ లైక్ హర్షిత. అయితే నేను హాయ్ చెప్తాను ఒకసారి. హాయ్ హర్షిత, నేనే చెప్తాను, ఖచ్చితంగా చూస్తుంది కదా. ఐ లవ్ యూ యాక్చువల్లీ, అంటే లెస్బియన్ కాదు, బేసికల్లీ ఇష్టం మీరంటే నాకు. మంచి, మీకు కావాలంటే ఫోన్ కూడా చేస్తాను. యా, మంచి ఇంప్రెషన్ ఉంది నాకు తన మీద. భలే పిలుస్తుంటుంది మీ ఇద్దరిని, క్యూట్ గా. ఆ అమ్మాయి ఉంటే మీరు మాట్లాడే మాటల్లో కూడా ఒక మంచి పర్స్పెక్టివ్ మారిపోతూ ఉంటుంది. తను ఉన్నప్పుడు బాగుంటుంది డిస్కషన్. అవునవునవును. హాయ్ చెప్తారా? తన గురించి చెప్పండి, అది చెప్దాం. ఓకే డన్. ఎట్లుంటది అంటే ఇంట్లో వాళ్ళతో ఉన్న వైబ్ వస్తుంది, సొంత అక్క చెల్లెలతో ఉంటాం కదా, సేమ్ అసలు అన్న తినండి అనడం కానీ, మా చెల్లి కూడా సొంత చెల్లి కూడా అన్నిసార్లు అన్న అన్న అని ఉండదు, అన్నిసార్లు అన్నట్టు. ఒక వీడియోలో తను అని ఉంటది, అన్న అన్న అని ఎందుకంటానంటే నాకు అన్నలు ఎవరు లేరు, అందుకే ఐ ఫీల్ దట్ అని. అప్పుడు అనిపించింది నాకు, ఆ క్లోజ్ అనిపించింది. మేము అలానే ఉంటాం, అంటే ఆ బాండ్ అలా ఉంటది, సొంత ఓన్ బ్రదర్ అండ్ సిస్టర్ లాగా. నైస్. టీచ్ చేయడం కానీ ఏమన్నా సేమ్ మా చెల్లితో ఎట్లా ఉంటామో అదే బాండ్, అట్లనే ఏడిపించడం కొత్తని, లేదా మన ఓన్ చెల్లి కాదు కదా ఏమన్నా టీచ్ చేసే బాధపడతారు అట్లా. మన ఇంట్లో ఎట్లుంటామో కొట్టుకోవడం కానీ తిట్టుకోవడం అట్లానే ఉంటుంది. అవునా? క్లోజ్ అయిపోతారు కదా, అంటే ఆబ్వియస్లీ మన ఇంటి దగ్గర లేము అన్నప్పుడు మనం ఎక్కడ వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒక గ్యాంగ్ చేసేసుకొని ఫ్రెండ్స్ అయిపోయి బాగుంటది కదా. ఉంటది కానీ అది నిలబెట్టుకోవాలి. కష్టం అంటారా? బిజీ షెడ్యూల్స్ వల్ల అట్లుంటది, బట్ ఎండ్ ఆఫ్ ద డే బాండ్ అట్లానే మంచిగా. చాలా మంది మీ వీడియోస్ లోనే చూస్తున్నా, మంచిగా ఫుడ్ వండుకొని తింటున్నారు, మీరు అందరికి నోట్లో ముద్దలు పెడుతున్నారు. బాగుంటుంది. ఈవెన్ మేమిద్దరం ఇట్లా వచ్చేసాం కదా, అంటే నేను ఒక ప్లేస్కి, సోహెల్ ఒక ప్లేస్కి. ఈవెన్ అంకుల్ ఆంటీ వాళ్ళు కానీ మైండ్ లో ఏంద్ర మీ ఎదురు గొడవలు అయ్యాయి అట్లా ఇట్లా అనేసి అనుకుంటారు. చాలా మంది బయట కూడా అట్లా అనుకుంటారు. అందరూ విష్ణు ఏమైపోయాడని వీడియోస్ కింద కామెంట్స్ కూడా. బట్ కానీ కలిసి 10 టైమింగ్ వాళ్ళు లేచుంటారు, ఎత్తట్లేదు అసలు. ఐ మీన్ మధ్యలో ఏమన్నా రిటర్న్ కాల్ చేస్తే మాట్లాడుతున్నాం. పర్లేదు. సో అతి సమాచారం స్టార్ట్ చేసిన తర్వాత చాలా సార్లు కంటిన్యూస్ గా వీడియోస్ పెడతాను నేను అని చెప్పేసి ఒక మాట ఇస్తారు, వెంటనే పెద్ద బ్రేక్ పడుతుంది. అవును, బ్రతికే ఉన్నావా అన్న. అవును, భలే నవ్వుకుంటాను అవన్నీ చూసి. సో అంటే అట్లా పెట్టినప్పుడు ఓకే మన వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారు, మనం చేయాలి అని ఉంటుంది. కానీ బట్ అసలు రోజు అంతా వర్క్లోనే అయిపోద్ది. ఇప్పుడు నాకు 12కి పార్ట్ టైం ఉంటుంది. నేను లేచేది 10కి లేస్తాను. 10కి లేచి ఫ్రెష్ అప్ అయ్యేసి అక్కడి నుంచి 1 hour అనమాట ట్రావెలింగ్ పోవడము. నైట్ 10కి వస్తాను, తినేసి పడుకోవడం. సో ఇప్పుడు ఈ మధ్యలో ఇంకా నాకు ఎక్కడ ఉంది టైం అసలు. సో లేయడం 10కి లేస్తా, 12 నుంచి 10 వరకు పార్ట్ టైము,
10 నుంచి తినేసి ఇంకో 11కో 12కో పడుకునేస్తాను, మళ్ళీ పొద్దున్న లేయాలి. ఇంకా 5 డేస్ వర్క్ ఉంటుంది. మిగిలిన 2 రోజులు వచ్చేసి ఇంకా సరే ఇంకా 5 రోజులు ప్రశాంతంగా, ఐ మీన్ 5 రోజులు వర్క్ చేసాం కదా, ఈ 2 డేస్ కొంచెం పడుకుందాము, లేదంటే మంచిగా తిందాము అనేసి ఉంటుంది. సో అట్లా అయిపోయింది. బట్ ఒకప్పుడైతే ఒక రోజులో 6 వీడియోస్ పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. నేను ఎల్పీలో ఉన్నప్పుడు కంటిన్యూ చేద్దాం ఇంకా. ఇంకోటి ఏంటంటే ఆ క్లైమేట్కి లేజీ ఉంటుంది ఫుల్, అసలు బాడీ సహకరించదు, కుక్ చేసుకోవడానికి కూడా ఓపిక రాదు. అట్లాంటిది అసలు 2 డేస్ వచ్చిందంటే ప్రశాంతంగా పడుకుందాం, నిద్రపోదాం అనేదే థాట్ ఉంటుంది, కానీ వేరే ఏ దాని మీద రాదు. ఈవెన్ లేజీ ఏమైనా కుక్ చేసుకొని తిందాం కడుపు నిండా అన్నా కూడా రాదు ఓపిక, అట్టుంటది. బట్ కాస్ట్ మాత్రం బాగా పెరిగిపోయాయి కదా ఇక్కడికి అక్కడికి. చాలా డిఫరెన్స్ ఉంటుంది, ఇంటూ 100 times ఎక్స్ట్రా. ఇక్కడ కొత్తిమీర 4 ఇడ్లీలు 2000. 4 ఇడ్లీ 2000. 2000 ఎయిర్పోర్ట్ లో కూడా 350కి వేస్తున్నారు మనకి ఇక్కడ. అంతే. అక్కడ దోశ కూడా అంతే, దోశ 900, 1100, 1500. బిర్యానీ వచ్చేసి 1700. కొత్తిమీర కరివేపాకు ఇక్కడ 10 రూపాయలు 5 రూపాయలు ఉంటాయి, అక్కడ 150, 200 ఉంటుంది. అంత కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంటే మీరు చేసే, ఐ మీన్ ఏదైతే జాబ్ గానీ లేకపోతే షిఫ్ట్ చేస్తుంటారు కదా, వాటికి వచ్చే సరిపోతాయా మీకు? అట్లా అవి అక్కడక్కడ మళ్ళీ ఇంటికి పంపించాలి మీరు? నేను ఇప్పుడు వరకు 2 years లో ఒకసారి కూడా ఇంటికి పంపించలేదు. ఇక్కడ అది కాకుండా రిటర్న్ ఇంట్లోనే అడిగాను నేను. బట్ బేసిక్ గా మోటో ఏంటి? యూకే వెళ్ళే వాళ్ళందరూ, యూకే ఆర్ యూఎస్ ఎవరు వెళ్ళినా అక్కడ సంపాదించి ఇక్కడ పంపించాలి, ఆర్ లేదంటే అప్పులు తీర్చాలి అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు తన వెళ్ళింది వచ్చేసి మాస్టర్స్ చేద్దాం, ఏమన్నా కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం, ఇక్కడే కాకుండా అదర్ కంట్రీస్కి వెళ్ళి అట్లా ఇట్లా అనేసి. ఇప్పుడు నేను ఎట్లా వెళ్ళా అంటే సరే ఇక్కడ బీటెక్ అయిపోయింది, మాస్టర్స్కి వెళ్దాం, అక్కడ ఛాన్స్ ఉంటే చూద్దాం, లేదంటే ఏదైనా బిజినెస్ కానీ లేదా జాబ్. మీరిద్దరు బారిచ్చు. సో పైకి అట్లా అనిపిస్తుందేమో, టు బి హానెస్ట్. అంటే ప్రాపర్ గా జాబ్ చేయాలి, సెటిల్ అవ్వాలి అలా లేదు కదా. సో మాకు బేసిక్ ఏంటంటే మా ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూ, ఐ మీన్ మా మైండ్ సెట్ ఎట్లా అంటే సంపాదించాలా, ఏమన్నా అనిపిస్తే కొనుక్కునేయాలా, నచ్చింది తినేయాలా, అంతే. మళ్ళీ నెక్స్ట్ రోజుకి ఆబ్వియస్లీ మళ్ళీ ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి చేసి సంపాదించుకుందాము. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మాకు మొన్న డ్రోన్ కొనాలనిపించింది అనుకో, సరే పదరా పోదాం డ్రోన్ తీసుకునేస్తాము, మళ్ళీ అది యూజ్ చేస్తాం లేదని కూడా లేదు, కాకపోతే నచ్చింది తీసుకునేసేయాలి. సో ఇంకా మేము ఎట్లా అంటే ఇంకా మనం బతికేదే ఇంకా నచ్చింది కొనుక్కొని తినడానికి కదా. ఆల్మోస్ట్ సాంగ్స్ లో కూడా ఉంటాయి, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ నంబా, ఆల్వేస్ బి హ్యాపీ. సో మనీ అనేది ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, మేబీ రేపు లేదా ఎల్లుండి, కానీ ఇప్పుడు నాకు అది కొంటేనే నాకు హ్యాపీ, లేదా నీకు నచ్చింది పలాంది, నాకు అది కావాలనుకుంటే అడ్జస్ట్ అయిపోవడం కన్నా కొంచెం స్పెండ్ చేసి తీసుకోవడం బాగుంటుంది అనేసి అట్లా తీసుకుంటాను. అన్ని చూసి రిచ్ అట్లా ఇట్లా ఏం కాదు. అసలు కాదు. మీ చైల్డ్హుడ్ పర్లేదు. అంటే మీన్ అక్కడ యూకేలో 2 type ఆఫ్ పీపుల్ ఉంటారు అనమాట. ఒకరు వచ్చేసి ఇంకా చాలా కష్టంగా బయట, ఐ మీన్ అట్లా కాదు, ₹1 ఖర్చు పెట్టాలని కూడా ఆలోచించి ఖర్చు పెడతారు. సపోజ్ ఇప్పుడు బయటకు వెళ్ళి తిందాం అనిపించింది అనుకో, మా అక్కడికి వెళ్తే మళ్ళీ 2-3K అయిపోద్దాము అనేసి ఇంకా అట్లా దాచిపెట్టుకొని లోన్స్ కట్టి ఫీజు కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకో సెకండ్ టైప్ వచ్చేసి రావడం ఎగరేయడం. సో మేము సెకండ్ బ్యాచ్ లో ఉన్నాం ప్రెసెంట్. ఫస్ట్ బ్యాచ్ కి మారాలని చాలాసార్లు అనుకున్నా కూడా అవ్వదు, అది అవ్వదమ్మా, అస్సలు అవ్వదు. సో మీ చైల్డ్హుడ్ ఎలా ఉండేది? అప్పుడు కూడా ఇంతే జాలీగా ఫనీగా? అంతే, ఇంకా మనుషులు ఏం నేను అట్లా ఐ డోంట్ బిలీవ్ అంటే మనుషులు ఇట్లా చేంజ్ అవుతారు సిచ్యువేషన్ బట్ ఏముండదు. మీ స్కూలింగ్ లో అంతా ఇంతే. లాస్ట్ బెంచర్ ఫస్ట్ బెంచరా? మిడిల్ లో కూర్చుంటా. మీరు అంటే హైట్ వైజ్ కాబట్టి నేను సెకండ్ బెంచ్. హైట్ వైజ్ కూర్చునే హైట్ వైజ్ ఉంటుంది మాకు. సో సెకండ్ బెంచ్ లో ఉంటాం. అంటే టాపర్ అట్లీస్ట్? టాపర్ కాదులే, ఏదో అట్లా డల్లర్ కాదు, టాపర్ కాదు, మేబీ మధ్యలో. మీరు మధ్యలో కూర్చుంటారు కాబట్టి మధ్యలో? అట్టేం లేదు, అంటే ఇంకా పాస్ అవ్వాలి కాబట్టి ఏదో చదువుతాము, ఆ చదవడంలో సార్ వాళ్ళు కొంచెం ఎక్కువ మార్కులు వేసేస్తారు. సారాల్లో ఎక్కువ మార్కులు వేస్తారు అభిమానంతో, అంతేనా? హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది నాది, సో అందుకు ప్లస్ పాయింట్ అయింది మీకు. అలా మీ హ్యాండ్ రైటింగ్ బాగుంటుందండి? నాదా ఫస్ట్ ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పుడు చాలా బాగుంటది, ఎగ్జామ్ ఎండ్ అయ్యేసరికి అది కోడి గీతలు అయిపోతాయి అన్నమాట. ఓకే.